సార్ మీరు జాన్ టైసన్ గారు ప్లీజ్ మీరు ఒకసారి వచ్చే వేదిక మీదగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. Honorable Chief Guests and delegates, respected and daring and dashing, lovely my dear students. Good afternoon everybody. రావణాసురుడు సీతను తన మాయోచతముతో లంకకు తీసుకెళ్తాడు. లంకకు తీసుకెళ్ళి తన వశపరుచుకోవాలని మాయ మాటలతో తన మాయాలతో ప్రతిరోజు హింసిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో హనుమంతుడు లంకకు వెళ్ళి తనకు దొరికిన ఉంగరముతో సీతకు చూపించి, నన్ను రాముడు పంపించాడమ్మా, నేను నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చానని చెప్తే సీత నమ్మదు. ఎందుకంటే తన రావణాసురుడు తన మాయల మరాఠీతో ప్రతిరోజు హింసిస్తూ ఉంటే హనుమంతుడిని కూడా రావణాసురుడు అనుకుని తన మాయోపాయాలతో నన్ను వశపరుచుకుంటాడేమోనని, సరేలేవయ్యా నువ్వు హనుమంతుడి వెళ్ళే ఎల్లు అంటుంది. కాదమ్మా, నిజంగా నన్ను పంపించాడు, నువ్వు పారవేసుకున్న ఈ ఉంగరం ఇదేను, నిన్ను నాతో పాటు తీసుకెళ్ళటానికని మా గురువుగారు పంపించారు రాముడు గారు అంటే నమ్మదు. అప్పుడు ఏం చేస్తాడంటే హనుమంతుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు కవి ఒక పద్యం రాస్తాడు. ఆ పద్యము చాలామంది మీరు చదివే ఉంటారు, మరొకసారి మీకు గుర్తు చేస్తాను. హనుమంతుని యొక్క వ్యక్తిత్వాన్ని కవి మనసులో పెట్టుకుని ఆ పద్యం రాస్తాడు. ఏంటంటే, ఇంతింతై వటుడింతై మరియు దానంతై నభోవీధిపై అంతై తోయిదా మండలాగ్రము నల్లంతై సభా సముద్రమునంతై ఆకాశ గగన తలంబులో అంతై అని హనుమంతుని గురించి పద్యం రాసి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, హనుమంతుని యొక్క విశ్వరూపాన్ని వర్ణిస్తూ కవి రాస్తాడు. అలాగే హనుమంతుడు పెరిగి 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 ఆకాశాన్ని అంటుకునే విధంగా తన విశ్వరూపాన్ని బయలుపరుస్తాడు. అదేవిధంగా దిలీప్ సార్ కూడా ఇంతై 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 చివరికి ఆకాశాన్ని అంటుకునేవాడంతయ్యాడు. ఎందుకు అంతయ్యాడంటే, తాను యొక్క ఆంబిషన్, డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్, మైండ్ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేశాడు, ఎప్పుడైతే కల కన్నాడు, ఆ కల సాకారం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ 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 టచ్ ద స్కై అయ్యాడు. అంతే కూడా మీరు కూడా డెడికేషన్తో, కమిట్మెంట్తో అంత ఎత్తుకు ఎదగాలని, ఆకాశ గగన తలాలలో విహరించాలని మనసారా కోరుకుంటున్నాను. మీరందరూ కలలు కనండి. అబ్దుల్ కలాం చెప్పాడు, కలలు కనండి కానీ ఖచ్చితంగా వాటిని సాకారం చేసుకోవాలి. మరి మీరందరూ ఆ కలలని సాకారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వీటన్నిటికీ ఇప్పుడు దిలీప్ సారు డెవలప్ అయ్యారంటే వెనక ఒక మగాడి వెనక ఖచ్చితంగా ఒక ఆడవారు ఉంటారు కదా. ఆ ఆడవారే మన కమల గారు. అలాగే శరత్ గారు ఉన్నారు. శరత్ గారికి వెన్నంటి ఉండి శరత్ గారు అంత స్థితిలో ఉన్నారంటే వెనక ఉంది ఎవరు? మిస్సెస్ శరత్ గారు.
అలాగే మీకు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కూడా అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ.